ఉపాధిగాడు వేసిన ఎత్తుగడలో చిక్కుపడి వాడు వేసే ప్లాన్ అదే. వాడు చేసే మోస కార్యాలు గతంలో కూడా చెప్పాను ఒక కథ. ఓ రాజుగారు, ఎందుకంటే పాతకాలంలో రాజులకు సర్వసాధారణంగా వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న వాటిని బట్టి, అది భవంతైనా, రథమైనా, గుర్రమైనా, రౌచైనా, గురుపోచైనా, ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నది ఆ చుట్టుపక్కల ఉన్న ఆస్థానాల్లో ఉన్నటువంటి రాజులందరూ కూడా, మరి ముఖ్యంగా రాణులు కూడా గొప్పగా చెప్పుకోవాలని ఆశపడతారు. ఆ క్రమంలోనే ఈ రాజుగారికి వస్త్రాల పిచ్చి ఉంది. ఏముంది? వస్త్రాల పిచ్చి ఉంది. ఆ వస్త్రాల పిచ్చిని బట్టి ఎవరు కొత్త వస్త్రాలు వేస్తా ఉన్న ప్రతి ఒక్కరు నమ్ముచుండు వస్త్రాలు వేపించని, కానీ సంతోషం ఉంటుందా? ఈ పందాల్లోనే దొంగలు కూడా, ఒక ఇద్దరు దొంగలు బాగా తెలివి కలిగి నేర్పు కలిగిన దొంగలు అన్నమాట. చాకచక్యంగా ఎంతలో వాళ్ళని మోసపరిచే దొంగలు. వీళ్ళు అట్టట్టు తిరిగి వచ్చా ఉన్నారు, ఏడకపోయినా దొరుకుతున్నారు. కానీ వాళ్ళకి అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు ఒక సమాచారం తెలిసింది, పలానా ఆస్థానంలో రాజు వస్త్రాల పిచ్చోడట. ఆహా, మనకు భలే దొరికాడు రా అని చెప్పాను అనుకొని ఆ మంత్రి గారితో అంటున్నారు, వెళ్ళి మంత్రి గారు, రాజుగారిని కలవాలి, అవకాశం ఇస్తారా అని. ఎందుకయ్యా? మేము ఆయా ఆస్థానాలన్నీ తిరిగి వస్తున్నాం, మేము రాజుగారి గురించి తెలుసుకున్నాం, చాలా మంచివారు, గొప్పవారని ఇక పొగడతో మొదలు పెట్టారు. రాజుగారు పక్కన ఉన్న నువ్వు కూడా చాలా మంచివాడు అంట అని చెప్పారు. ఆ పొగడతలు ఈ పొగడతలు మళ్ళీ మిక్స్ అయిపోయి రాజుగారితో మాట్లాడేదాకా వెళ్ళిపోయింది. ఏంది అబ్బాయి అంటే, వస్త్రాలు వేస్తారంట, మీకు చాలా విలువైన వస్త్రాలు, పేరు తీసుకొచ్చే వస్త్రాలు. ఏ వద్దులే అంటాడు రాజు. కాదయ్యా, అదేదో దేవదూతలు వేసుకునేటువంటి దేవతా వస్త్రాలట. ఏంటి? దేవదూతలు వేసుకునేటువంటి దేవతా వస్త్రాలట. నీవే వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న ఆస్థానాల రాజులు అందరినీ చూడగా నువ్వు ఒక్కడవే వారికి అర్హుడిగా, యోగ్యుడిగా కనపడ్డావట. ఆ వస్త్రాలు వేసుకోదగిన వాడివి, సిద్ధపరిచి ఇవ్వదగిన రాజు నువ్వేనని వచ్చారు. మరి దేవదూతలు, దేవుళ్ళు వేసుకునేటువంటి వస్త్రాలటయ్యా. ఏది మరి, రమ్మంటావా, చెప్పమంటావా అంటే, ఇదేదో మొత్తానికి పేరు తెచ్చేలాగుందని సరే రమ్మనని వస్తారు. రాజుకి కబురు చెప్తారు, అంతా వింటాడు. రాజా, మాకు ఒక 4 రోజులు టైం కావాలి, లేదా 40 రోజులు టైం కావాలి, లేదా 4 నెలలు అనుకుందాం, ఇన్ని రోజులు టైం కావాలా. ఆ అన్ని రోజుల్లో కల్లా మేము దాన్ని సిద్ధపరుస్తాం, మాకు ప్రత్యేకంగా గది ఉండాలి, దాంట్లో మాకు అన్ని వసతులు కావాలి. మరి రాజుగారికి మేము దేవదూతలు వేసుకునే వస్త్రాలు వేసుకున్నాం కాబట్టి, నేత వేస్తాం, వస్త్రాలు రెడీ చేస్తాం కాబట్టి, మరి మాకు వస్త్రాలు తొడిగించి అయిపోయిన తర్వాత మరి మాకు చేయాల్సిన మీరు రాచ మర్యాదలు మీ స్థాయికి తగ్గట్టుకంటే దాన్ని ఏముందిలే, గొప్పగా చేద్దాం, వస్త్రాలు ముందు రెడీ చేయండి. ఎవరెక్కడ? వీళ్ళకి ప్రత్యేకంగా ఒక భవంతి, మన రాజభవనంలోనే ఒక గది వీళ్ళకి ఏర్పాటు చేయండి, వాళ్ళకి కావాల్సిన అన్ని ఆహారం విషయంలో, తాగడానికి అన్ని ఏర్పాటు చేయండి. శుభ్రంగా వెళ్ళారు, కూర్చొని 10 రోజులు ఓరగా రాజుగారి గదిలో పడి తింటా ఉన్నారు. 10 రోజులు అయిన తర్వాత రాజుగారు సేనాధిపతిని పంపించాడు. శతాధిపతి అనుకుందాం, వెళ్ళి నా వస్త్రాలు ఎలా వేస్తున్నారో చూడండి అని చెప్పానంటే, సరే రాజా అని పోయాడు. శతాధిపతి కానీ, సేనాధిపతి కానీ, మంత్రి గారు కానీ, రాజుగారు కానీ వస్తా ఉంటే, పలానా వాళ్ళు వస్తున్నారు, బహుపర అని చెప్పని అలా పొగడతాం ఆచారం ఉంటుంది రాజుల ఆస్థానంలో. ఈ శతాధిపతి వస్తున్నాడని కేకలు పెట్టారు. అరే, శతాధిపతి అంటారా, తేడా పడి దొరికితే మొత్తాన్ని ఎత్తుతారు అని చెప్పని వీళ్ళు అలర్ట్ అయ్యారు. అయితే ఈ వస్త్రాలు వేసేటప్పుడు, వస్త్రాల గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు రాజుకు. రాజా, మేము వేసే ఈ దేవతా వస్త్రాలు
బుద్ధిహీనుడుకు మూర్ఖుడికి కనబడవు. రాజుగారు అనుకున్నాడు, నా స్థానంలో బుద్ధిహీనుడు ఎవడున్నాడు, మూర్ఖుడు ఎవడున్నాడు, అందరూ చాలా తెలివిగలవాడు అనుకుని సరేలే చేయండి అన్నాడు. ఈ మాట శతాధిపతికి కూడా వినపడదు. పోయాడు, పోగానే శతాధిపతి గారు ప్రణామాలు, ఏంటి ఇలా వచ్చారంటే, రాజుగారు వస్త్రాలు ఎంత దాకా వేశారు చూడమని అంటే వచ్చానంటాడు. ఆ మాట చెప్పగానే వీళ్ళు వస్త్రాలు వేసే నేత ఉంటుంది, అంటే ఆ కర్ర పతాకలు ఎనికి ముందుకంటారు, వస్త్రాలు వేసే మిషన్లు కాడ చేతి నేత వస్త్రాలు వేస్తారు, మళ్ళీ మిషన్లతో వేసేవి కూడా ఉన్నాయి. చిలకలూరిపేట ప్రాంతాల్లో సత్తనపల్లి దగ్గర కూడా నేత వస్త్రాలు వేసేటువంటి ఆ మగ్గాలు ఉంటాయి. ఆ మగ్గాన్ని అటు ఇటు ఆడిస్తున్నట్టుగా చేస్తున్నారు, ఆడేమి లేదు. ఏం శతాధిపతి గారు ఎలా ఉన్నాయి రాజుగారి దేవతా వస్త్రాలు అంటే, ఈయన మనసులో అనుకున్నాడు, ఏం కనపడుతుంది అక్కడ, ఏమి లేకుండా ఎట్టోనే అంటాడు ఏందని చెప్పని అనుకుంటా చురుకున వీళ్ళు చెప్పిన మాట గుర్తొచ్చింది, బుద్ధిహీనుడకు మూర్ఖుడికి కనపడు ఈ వస్త్రాలను. ఇప్పుడు నాకు కనపడలేదు, ఏం వేశారు ఆ వస్త్రాలంటే రాజుగారు నా ఉద్యోగాన్ని తీసేస్తాడు. అసలు నా ఉద్యోగాన్ని నేను కాపాడుకోవటానికి కనపడకపోయినా కనపడిందంటే పోద్ది కదా, నాకు వచ్చింది ఏంది నష్టం అని చెప్పని బాబా భలే ఉన్నాయి వస్త్రాలు, బాగున్నాయి, మరి ఏది పోయి రాజుగారికి చెప్పండి. సరే అని చెప్పని పోయాడు. ఏమయ్యా శతాధిపతి ఎలా ఉన్నాయి వస్త్రాలంటే, భలే ఉన్నాయి రాజుగారు, మామూలు కాదు, సామాన్యమా, చూడటానికి కళ్ళు సరిపోలేదనుకో అండు. అంత బాగున్నాయి అనుకుంటాడు రాజు. ఈ శతాధి పక్కకు పడి మరి 10 రోజులు కాగానే మంత్రి గారిని పంపించాడు. మంత్రి గారు పోయి వస్త్రాలు ఎందాక వచ్చినా చూడడానికి మళ్ళీ కేకలు పెట్టారు, మంత్రి గారు వస్తుందని. వీళ్ళు ఎలర్ట్ అయ్యారు, అప్పుడు దాకా తిని పడుకున్నారు. అరే లే 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 అని పక్కనోడు లేపుతుంది, ఏమొచ్చింది, ఈసారి వచ్చేది మంత్రి రావు, చాలా జాగ్రత్తగా మగ్గం ఆడిస్తున్నట్టు చాలా జాగ్రత్తగా నటించాలా, జాగ్రత్త అని చెప్పని మగ్గం అటు ఇటు ఆడిస్తా ఉంటే ఆ పనిలోనే అటు చదివేరా, అది ఆ నూలు ఇటే, ఇది ఆ బంగారం ఆ తీగని ఇటుపెట్టు అని చెప్పని ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇవి మంత్రి గారు ఎందుకో ఉన్నటువంటి నటిస్తున్నారు కదా, నటించేవాడికి ఎంతో చాకచక్యంగా ఎన్నో మాటలు వస్తాయి, అబద్ధానికి ఎన్నో మాటలు ఉంటాయి. దైవజనుడు చెప్పాడు, నిజము ఎప్పటికైనా ఒకే రీతికి చెప్పబడుతుంది, అదే అబద్ధానికైతే ధైర్యం ఉండదంట, ఎన్నో కారణాలు చూపించుద్దంట. నేను హస్త నిక్షేపణం పొందినప్పుడు ఆ వీడియోలో దైవజనుడు చెప్పాడు అన్నమాట, అబద్ధం అయితే ఇప్పుడు ఒక రీతిగా ఇంకో రీతిగా వెళ్ళిపోతుంది మాట తీరు. నిజమైతే ఎప్పుడు చెప్పినా ఇదే రకంగా ఒకటే కోణంలో ఉంటుంది. దాన్ని బట్టే పసిగట్టవచ్చు ఏ వ్యక్తి అబద్ధం చెబుతున్నాడు, ఏ వ్యక్తి నిజం చెబుతున్నాడు అని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. ఈ మంత్రి అంటున్నాడు, మంత్రిని అడుగుతున్నారు, ఏం మంత్రి వారు ప్రణామాలండి, మరి వస్త్రాలు ఎలా ఉన్నాయి రాజుగారి వస్త్రాలు అంటే, ఏం అనుకున్నా ఏముండే రాడా, ఏమైనా కనపడితే కదా ఉండడానికి అనుకుంటున్న మనసులో. వీళ్ళు చెప్పిన మాట గుర్తొచ్చింది, బుద్ధిహీనులకు మూర్ఖులకు కనపడవి అన్నారు కదా. ఇప్పుడు నేను కనపడలేదంటే నన్ను చంపుచుడు, ఎందుకంటే వాళ్ళు ఒప్పించింది నేనే కాబట్టి, తీసుకొచ్చి పరిచయం చేసి నేనే కాబట్టి, నాదేం పోయింది, భలే ఉన్నాయంటే పోద్ది కదా అని చెప్పని వాళ్ళు అడగంగా అబ్బాబ్బాబ్బాబ్బా 2 కళ్ళు పట్టట్లేదయ్యా, అంత బ్రహ్మాండంగా అంత బాగున్నాయా వస్త్రాలు అని చెప్పి అంటాను. మరి వెళ్ళండి రాజుగారికి చెప్పండి, ఇంకొక 10 రోజుల్లో అన్ని రెడీ చేస్తాము, 10 రోజుల తర్వాత రాజుగారు రావచ్చు అంటే సరే అని పోయాడు. ఆ రాజు మంత్రిని అడిగాడు, ఏం మంత్రి గారు ఎలా ఉన్నాయి వస్త్రాలు? అమ్మమ్మమ్మమ్మమ్మ, నీకొక్కడికే దక్కింది ఆ ధైర్యత. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. రాజా, నేను ఈ చుట్టుపక్కల ఆస్థానాల్లో ఉన్న రాజులు చూశాను కానీ ఆ దేవుని యొక్క లేదా దేవతా వస్త్రాలు వేసుకునే ధన్యత నీ ఒక్కడిగా దక్కింది పో. ఈ దెబ్బతో నీ కీర్తి ఈ చుట్టుపక్కల ఉన్న ఆస్థానాలు అంతట్లో మోగిపోతాడు. అవునా, అంత బాగున్నాడు, అవును అంత బాగున్నాడు. పోయిండు. 4 రోజులు అవగానే రాజుగారు ఉపకపట్టలేకపోతాడు, ఎట్టనగా నా వస్త్రాలు వేసుకోవాలి. ఇక ఉండి వచ్చిండు, రాజుగారు వస్తున్నాడని కేకలు పెట్టారు. రాజుగారు బహుపర ఫలానా రాజుగారు వస్తున్నారా హో అన్నారు. ఇక అంతే, అరే ఈసారి వస్తున్న రాజురా జాగ్రత్తగా ఉండని చెప్పని
మగ్గం చిన్నగా ఆడిస్తూ ఉంటే ఉండి ఉండి తిరిగి చూశారు. రాజుగారు ప్రణామాలండి, ఎప్పుడు వచ్చారు, మేము పట్టించుకోలేదు పనిలో ఉండగా. ఎయ్యి మా వస్త్రాలంటే ఏది కనపడతలేదా మీకు? ఏందిరా ఏముండే రాడా, ఎవరుంటే కదా కనపడతానికి అనుకుంటుండే. వీళ్ళు చెప్పిన మాట గుర్తొచ్చింది, బుద్ధిహీనుడికి మూర్ఖుడు కనపడవు ఇవి అనగా, నేను బుద్ధిహీనుడు మూర్ఖుడు అయితే ప్రజలంతా నా మీద తిరగబడి నా సీటును ఖాళీ చేస్తాను, ఇంకొకటి ఎవడు వచ్చాడు నన్ను చంపుతారు, ఎందుకులే లేనిపోయిందని అబ్బోబ్బో భలే ఉండే అబ్బాయి, కళ్ళు పట్టట్లేదు చూడటానికి, అంత కమ్మగా బొమ్మాండం ఉన్నాయని చెప్పి పట్టుంటే, ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి రాజుగారు, మేము శుభ్రంగా ఈ వస్త్రాలు రెడీ చేసి మీకు తొడిగించి మీ చేత మీరు మీ హోదాకు తగ్గట్టుగా మరి మీరు నిర్ణయించిన ఆ సన్మానం మేము పొందుకొని పోతాం రాజుగారు అంటే, సరే సరే అని చెప్పి అన్నారు. రాజుగారి మీద ఉన్న వస్త్రాలన్నీ ఇచ్చేశారు. వీళ్ళేసిన ఆ వస్త్రాలు రాజుగారికి తొడిగిచ్చారు. రాజా మరి ఏంది, మరి మీరు వస్త్రాలు మీకు చెప్పినట్టు నెల నాళ్ళలో ఇన్ని రోజుల కాలం మేము పూజ చేశాం కదా, మరి మీకు తొడిగించాం, మరి ఎలా ఉన్నాయంటే భలే ఉన్నాయి అబ్బా, అసలు నన్ను నేను చూసుకున్నా మైమర్చిపోతున్నాను, అంత బ్రహ్మాండం తలుతలాడుతుంటాను. సరే మరి రాజా మరి మీ హోదాకు తగ్గట్టు మా సన్మానం అంటే, ఎవరు అక్కడ అన్నాడు. పిలిచాడు, మంత్రిని పిలిచి వీళ్ళకి చేయాల్సిన అన్ని ధర్మాలు చేసి పంపించండి అన్నాడు. సరే అన్నాడు. రాజుగారు అండి మరి నేను వేసుకున్న ఈ దేవత వస్త్రాలు ప్రజలంతా చూడాలని ఆశపడుతుంది, ఎందుకంటే అప్పటికి అర్థమైపోయింది, ఆస్థానం అంతా ప్రచారం అయిపోయింది, రాజా మిమ్మల్ని చూడాలని ప్రజలు ఊళ్ళుతున్నారని చెప్పనగానే, సరే గుర్రాన్ని సిద్ధపరచండి పదాన్ని అని చెప్పనగానే ఇక బయలుదేరారు. ఆస్థానం మొత్తం తిరుగుతుండు. ఒక కాడకి రాగానే ఒక పసివాడు అడుగుతున్నాడు తల్లిని, అమ్మా రాజుగారు ఏందే గుడ్డలు లేకుండా తిరుగుతుండు గుర్రం మీద అని. అదేందిరా గుడ్డలు లేకుండా తిరగటం ఏందిరా, నీకు సరిగ్గా కనపడుతుందా లేదని? సరిగ్గా కనపడేది ఏందే, గుడ్డలే ఒంటి మీద. తల్లి కూడా బాగా కళ్ళును బాగా నలుపుకొని కొంచెం తెప్పరిలిన తర్వాత చూస్తే ఉంది, రాజుగారు దిగంబరి కనపడుతుంది. ఈ మంత్రిని అడుగుతున్నాడు రాజు, మంత్రి ఏమనుకుంటున్నారు నా ఆస్థానంలో నా పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలంటే? ఏమనుకున్నారు, ఏం చెప్పాలా? ఏ మంత్రి మాట్లాడేందంటే, రాజా మనం మోసపోయాం రాజా. మోసపోయేది ఏంది మంత్రి అంటే, నీ ఒంటి మీద నూలు పోగులేదు రాజా, ఆ దొంగలు దేవతా వస్త్రాలు అదిదని చెప్పని మనం మాయ చేసి నెల నాడు ఇక్కడ ఉండి అన్ని రాచ మర్యాదలు పొందుకొని నీ దగ్గర కొంత కానుకగా పొందుకొని మనం మాయ చేసి నిన్ను దిగంబరి చేసి వాళ్ళు పారిపోయారయ్యా. అవునా రాజా, అవునా మంత్రి అన్నాడు. అవునా అనగానే మంత్రి గారి మీద ఉన్న ఆ నిలువు టంగి, ఆ షర్వాణి వేసుకున్నప్పుడు ఉంటుంది కదా నిలువు టంగి చున్నీలాగా, అట్లాంటిది ఉంటే ఇక తీసుకొని గుర్రం మీద నుంచి అమాంతంగా దిగాడు, అడ్డకు చుట్టుకున్నాడు, అంతే రాజ్యంలోకి పరిగెచ్చాడు. ఈ ఉదంతం అంత ఎందుకు చెప్పాను తెలుసా? సైతాను గాడు కల్పించే ఊహా ప్రపంచం వాడు భ్రమపరిచి నీ ముందు చెక్కేటువంటి ఒక ప్రపంచం ఇలా ఉంటుంది. దేవుని సంకల్పమేమో నీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఉంటాడు, వాడేమో ఇంకొక ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటాడు. భార్య విషయంలో, భర్త విషయంలో, బిడ్డల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, సేవ విషయంలో అయినా సరే, సంఘ బిడ్డల విషయంలో అయినా సరే. ప్రభు ఒకటి చూపిస్తూ ఉంటే నీకు ఇంకోటి చూపిస్తూ ఉంటాడు వాడు పిక్చరు. దాన్ని బట్టి మోసపోవచ్చు. ఆ రాజును ఎలా అయితే ఏమి లేకుండా వస్త్రహీనుడిగా మార్చాడో, ప్రభు నీకు ఇచ్చిన తలాంతులు కృప ఏదైతుందో అవి మొత్తం నీ చేతుల నీవే వాటి మొత్తాన్ని పీకి కింద పడేసి దిగంబరుడుగా నిలబడే పరిస్థితికి నిన్ను తీసుకొస్తాడు అపవాదిగాడు. అందుకు చెప్పే కదా అర్థమవటానికి, నవ్వుకోవటానికి బాగుంటుంది, కానీ దాంట్లో విలువైన సందేశం ఉంది. కొంతమంది